అత్తందా మేలుతుంది ఉన్నది అది కాదా అది పోది అక్కడనే ఉంటుంది అచ్చండి మొత్తం అయితే తవ్వుతున్నారు వాళ్ళ ఉసుక పోసింది కదా అది మధ్యలో ఆగింది అది వెళ్ళకుండా ఇప్పుడు దాన్ని అయితే తవ్వి మనోడైతే చేయితో తీస్తాడు అది కారండి దొరికింది. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం అయితే పీతల వేటకైతే వెళ్తున్నాం. ఇట్లా పొలాల గిట్ల మధ్యలో వెళ్ళేటి అయితే మన వాళ్ళు అయితే తీస్తారట. అయితే మీరు ఎట్లా తీస్తారు అవి ఎట్లుంటాయి అనేది అయితే మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాం. అందుకనే మన ఛానల్ అయితే ముందుగా ఎవరైనా చూసినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మన చిన్న కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకు ఒక చిన్న గంట ఉంటుంది, దాన్ని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మనం పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడైతే మనం పీతల వేటకైతే వెళ్దామా? దానికోసం అయితే ఫస్ట్ అయితే మన వాళ్ళు అయితే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నారు, అందులో పోసడానికట. అక్కడికైతే వెళ్ళినాక చూద్దాం. మళ్ళీ ఇంకొకటి అయితే ఈ గడ్డి అయితే తీసుకున్నారు. మరి వీటితో ఏం చేస్తారో అవి ఎట్లా వాడతారో అనేది అయితే మొత్తం ప్రాసెస్ అయితే మనం అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే, వెళ్దాం. అయితే ముందట పోతాను పోయి అవి ఎక్కడ ఉంటాయి అనేది అయితే మొత్తం మన వాళ్ళు స్కాన్ చేస్తారు. చేసి అవి ఎట్లా చేస్తారో మేము కూడా ఫస్ట్ టైం చూడడం. అక్కడికైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం పూర్తిగా వేరే లెవెల్ ఉంటుంది. అంతేనా? అంతే. మన వాళ్ళు అయితే అవి ఉండే కుక్కల కోసం అయితే చూస్తాను, వెతుకుతూ ఉన్నారు. అంతా పొలాలే చుట్టూ, ఇలాంటి గదిలోనే ఉంటాయి. వాటి కోసం అయితే మన వాళ్ళు అయితే వెతుకుతున్నారు, చూసుకోవచ్చు. గైస్, ఇక్కడ ఉన్నదట, వాళ్ళకైతే దొరికిందట ఒకటి. చూద్దాం, అక్కడికైతే వెళ్తున్నాం. దొరికిందా? గైస్, ఆ పొక్కలోనైతే ఒక పుల్ల పెట్టి అయితే ఇట్లా అంటున్నాడు. అయితే దాన్ని పట్టుకొని బయటకు వస్తుందట. మనం అయితే వెయిట్ చేద్దాం, కాకపోతే మనం ఎక్కువ మాట్లాడద్దు. అదైతే చాలా లోపలికి ఉన్నదంట. మన వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. మరి అదైతే ఫెయిల్ అయింది. ఇంకొక అడిగి అయితే పోతాను. మొదటిసారి ప్రయత్నమే ఫెయిల్ అయింది. ఇది ఏంటంటే చాలా పాత పద్ధతిలోనైతే వీళ్ళైతే పడుతున్నారు. అది చూడాలి ఇప్పుడైతే. వీళ్ళ చేతులు అట్టయినాయి. కానీ అయితే వెతుకుతూనే ఉన్నాం. అంటే కరెక్ట్ ఈ ప్లేస్లో అయితే దొరుకుతలేవు.
మన వాళ్ళు అయితే ఎలక్కాయని అయితే వల కొట్టుకున్నారు. ఇప్పుడు తింటారు ఇక దాన్ని. అంటే అది షాక్తో కోసేది కాదు కదా, ఇట్లనే కొట్టాలి. ఇక మా పక్క పంటే చెరువు అంటే ఫారెస్ట్కి వచ్చినప్పుడు దూపు అయితే ఇలా నీళ్ళు తాగుతారు. ఆకలి అయితే ఇట్లా చెట్ల పండ్లు కోసుకొని తింటాం. అంటే తింటారు, మనం కాదు కానీ అట్లుంటుంది. ఇంకా మన చాలా వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎట్లున్నది? చాలా తీయగా ఉంది. ఎలా ఉంది గైస్? పుల్పా? మనోడైతే మంచిగానే తింటాడుగా మరి. అద్దయ్యా పీతల వేట కోసం మా ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. వాటి జాడ కోసం తిరుగుతూనే ఉన్నాం. ఇక మనకు ఎతకంగా ఒక హోల్ అయితే ఇక్కడ దొరికింది. మరి దీంట్లో ఉన్నదా లేదా అనేది అయితే మనం ఇప్పుడు చూడాలి. ఇక్కడ చాలానే ఉన్నాయి ఆట పొక్కలు. ఇక్కడ ఉన్నది ఇంట్లోనే ఉంటాయి, చూసుకోవచ్చు. ఇంట్లోనే తీయాలి. ఇక్కడైతే పెండ పట్టుకొని వస్తున్నాడు, పేడ పట్టుకొని వస్తున్నాడు. ఇక అది ఉన్న మన వాళ్ళు ఈ వాటర్ కలిపి అందులో పోస్తారట. అట్లా ఇది ఈ పేడను పట్టుకొని అయితే పేడను అయితే బాటిల్లో ఇట్లా రింపుకొని మొత్తం షేక్ చేయాలి. షేక్ చేస్తే ఆ పెండంతా వాటర్లో కలిసి ఆ తర్వాత ఆ ఎన్లిక్క మన పీత ఉండే ఆ పొక్కల పోస్తే దాని కళ్ళు మండి బయటకు వస్తుందట. ఒకసారి అయితే చూద్దాం. ఇది కొత్తగా ఉన్నది ప్రయత్నం అయితే. అంటే మనం అయితే ఇప్పుడు చూడాలి ఎట్లా బయటకు వస్తుంది మరి పేడతో. ఆవు పేడ మరి ఇది. ఇప్పుడైతే ఇవాళదాకా మన వాళ్ళు ఆవులు వెంబడి తిరిగి లాస్ట్కి అయితే సాధించిండ్రు. ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని షేక్ చేస్తాడు. ఇక మొత్తం పేడ వేసినగా షేక్ మూత పెట్టి దాన్ని మొత్తం ఊపాలి. ఇట్లా ఊపితే మొత్తం కలిసిపోతుంది. ఇక పేడ కలిసిన తర్వాత ఇక మన వాళ్ళు అయితే అందులో ఆ హోల్లోనైతే పోస్తారు. ఇప్పుడైతే మనోడైతే దీన్ని అయితే షేక్ చేస్తున్నాడు పేడ కలిపి. ఇప్పుడైతే మనం అక్కడ ఆ పీతలు ఉండే కాడికి అయితే మనం వెళ్ళి అందులో పోసి అది ఎట్లా బయటకు వస్తుంది అనేది అయితే మనం చూద్దాం. గైస్ ఆ హోల్లోనైతే మొత్తం పోస్తున్నారు పేడనైతే. అందులో పోస్తేనే అది బయటకు వస్తుందట. చూడాలి అది ఎలా వస్తుందో మరి.
గాయస్ ఇందులోనైతే లేదు. మన వాళ్ళు అయితే ఇంకొక దానికోసం అయితే వెళ్తున్నారు. మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఒకటైతే ట్రై చేస్తున్నాడు. అంతా లేపు మొత్తం లేపు. తమ్ముడు మస్తు కలిపింది అట్లా కలిపి తత్తు ఇండియన్ తెలుసు. అబ్బా అది వెళ్ళకుండానే చేస్తాను. అదేం కదా ఇల్లు పెట్టకురా. చూడరా ఇలా లేవు. చెప్తున్నాడు వెళ్ళిందారా. ఎక్కుతుందా మీరు ఎక్కుతుందా కనబడతాయి అని దొరకది. ले दांगी दांगी
పోయింది పో ఇటు వెళ్తుంది మళ్ళీ వెళ్తుంది ఇటు బయటకు వచ్చింది లోపలికి పోయింది. అరే వెళ్తుందా పక్కడున్నది చుర్ర అత్తందా మేలుతుంది ఉన్నది అది కాదా అది పోది అక్కడనే ఉంటది ఇట్లా అలవాడదాం అయితే లేదు దాన్ని ఇప్పుడు లోపల ఉన్నది ఇప్పుడు కనబడతలే ఉన్నది మొత్తం అయితే తవ్వుతున్నారు. అలా ఉసుక పోసింది కదా, అది మధ్యలో ఆగింది, అది వెళ్ళకుండా అయింది. ఇప్పుడు దాన్ని అయితే తవ్వి మనోడు అయితే చేయితో తీస్తాడు. అల్లానకురా తమ్ముడా మరి తీయాలరా ఇది ఎండికాయ మిగులుతాండి తీరా అదే అది కారెండికాయ దొరికిందా చంపుతా గాయ్స్ దొరికింది మొత్తానికైతే చూంచిగా పీత ఇది నేను వాటర్లో ఇసబెట్టకు మరి మొత్తానికైతే ఒకటి దొరికింది. ఒక 2 గంటలు కష్టపడితే ఇది అరే మొత్తం చేతిలో పెట్టుకోరు. వావ్ చూద్దాం కడితే పిల్లగా అట్టి వదిలేస్తున్నాం. వదిలే గాయస్ మీకు చూపించడం కోసం అదొక చిన్నదే దొరికింది. ఇక మేమైతే ఒక 2 గంటలు 3 గంటలు అయితే చాలా కష్టపడ్డాం, కానీ అవి అయితే ఎండలకు బయటికి వెళ్ళిపోయినాయి. అందుకనే మీకు చూపించడం కోసం అయితే ఒక చిన్నది దొరికింది, చూపించాం కదా. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. గంట సింబల్ నొక్కండి గాయస్. ఇక మనోళ్ళు బాగా చెప్పండి ఇక.